హాయ్! వెల్కమ్ టు కుశల్ అకాడమీ. డియర్ స్టూడెంట్స్, రేపు మీకు ట్రిగనోమెట్రీ మీద ఎగ్జామ్ అనేది ఉంది. టెస్ట్ అనేది ఉంది. సో, దానికి సంబంధించిన ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏంటి అనేది నేను మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. సో, జాగ్రత్తగా వినండి. డియర్ ఫ్రెండ్స్, ముందుగా మీ మొబైల్‌లో గూగుల్ క్రోమ్ ఆన్ చేయండి. దాంట్లో గూగుల్ అనేది టైప్ చేయండి. గూగుల్ అనేది టైప్ చేసిన తర్వాత కుశల్ అకాడమీ అని చెప్పి టైప్ చేయండి. కుశల్ అకాడమీలో స్పెల్లింగ్ కేయూఎస్ఏఎల్ కుశల్ ఏసీఏడిఈఎంవై అని టైప్ చేసి ప్రెస్ చేస్తే స్టార్టింగ్‌లోనే మీకు కుశల్ అకాడమీ డాట్ కామ్ అని వస్తుంది. ఆ కుశల్ అకాడమీ డాట్ కామ్ అనే దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే వెంటనే మనం వెబ్‌సైట్‌లోకి మనం వెళ్తాము. సో, ఫ్రెండ్స్, మన వెబ్‌సైట్‌లోకి వెళ్ళగానే మనకి పైన ఒక స్క్రోలింగ్ అనేది వస్తుంది. అది ఏంటి అంటే కుశల్ అల్టిమేట్ టెస్ట్ సీరీస్ అనే స్క్రోల్ అని ఒకటొస్తుంది. ఒకసారి చూడండి. చూడండి, ఇక్కడ కుశల్ అకాడమీ అల్టిమేట్ టెస్ట్ సిరీస్ అని ఇక్కడ క్లిక్ హియర్ అని వస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్‌గా మనం టెస్ట్ సీరీస్‌లోకి వెళ్తాము. ఈ టెస్ట్ సీరీస్‌లో మీరు రేపు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాల్సింది ఎక్కడుంటుందంటే ఇంజినీరింగ్ ఆల్ ఇండియా అనే దాంట్లో జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ అని ఉంటుంది. ఆ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్‌లోకి వెళ్ళండి. డియర్ స్టూడెంట్స్, మీరు ఫోన్‌లో చూసినట్లయితే ఫస్ట్ టాపిక్ వైస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అని ఉంటుంది. మీకక్కడ ఒక చిన్న యారో ఉంటుంది. దాని మీద ప్రెస్ చేసినట్లయితే ఇలా 5 ఆప్షన్స్ వస్తాయి. ఈ 5 ఆప్షన్స్‌లో మీరు టాపిక్ వైస్ టెస్ట్స్ అనే దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మ్యాథమెటిక్స్ 98 టెస్ట్ పేపర్స్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన దాంట్లో కొద్దిగా కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు 2 టెస్ట్స్ ఉన్నాయి. ట్రిగనామెట్రీ టెస్ట్, ట్రిగనామెట్రీ. ఈ రెండిటి మీద మనం రేపు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నాము. ఈ రెండిట్లో ఉన్న టోటల్ క్వెషన్స్ 30 క్వెషన్స్ మనం రేపు ఇవ్వబోతున్నాము. ఓకే. సో, ఫస్ట్ మనం ఈ ట్రిగనామెట్రీ అనే పేపర్ ఎలా ఉందనేది మనం ఇప్పుడు చూద్దాము. సో, నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఓకే చేసి ఐ యామ్ రెడీ టు బిగిన్ అనేది చేయండి. మీరు డైరెక్ట్‌గా ఇక్కడ ఆన్సర్ ఏం చేయొద్దు. మీరు ముందేం చేస్తారంటే డైరెక్ట్‌గా సబ్మిట్ టెస్ట్ అనేది కొట్టేసివేయండి. సబ్మిట్ టెస్ట్ అనేది కొట్టేసిన తర్వాత ఇక్కడ వ్యూ సొల్యూషన్స్ అని వస్తుంది. ఆ వ్యూ సొల్యూషన్స్‌లోకి వెళ్ళండి. డియర్ ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ మనకి ప్రతీదీ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. నేర్చుకున్న తర్వాత మనం మళ్ళీ ఈ ఎగ్జామ్‌ని అటెంప్ట్ చేద్దాము. సీ హియర్, ఫస్ట్ క్వెషన్ ఏమిచ్చాడో చూడండి. ద ఫస్ట్ క్వెషన్ ఈస్ గివెన్ కాస్ 120 ప్లస్ కాస్ 100 ప్లస్ కాస్ 140 ఈస్ ఓకే. ఈ క్వెషన్‌ని మనం ఎలా సాల్వ్ చేయాలి? ఇక్కడ చూడండి. ఇది ఎలా ఉంది? ఈ రెండిటిని చూడండి. కాస్ 20 ప్లస్ కాస్ 100 చూసినప్పుడు ఈ 2 మనకి కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములాలో ఉంది. కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములాలో ఉంది. సో, కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా మీకు చెప్పాను గుర్తుపెట్టుకోవడం. ఎలా గుర్తుపెట్టుకోవాలన్నాను? సి ప్లస్ సి అయితే మనకేమొస్తుంది? 2సిసి. సో, ఫస్ట్ ఏమొస్తుంది? 2 వస్తుంది. సి అంటే కాస్. కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. ఎప్పుడు సి అనేది హై అమౌంట్ తీసుకోండి. డి అనేది తక్కువ అమౌంట్ తీసుకోండి. ఇక్కడ కాస్ 20, కాస్ 100. ఇందులో కాస్ 100ని కాస్ సిగా తీసుకోండి. కాస్ 20ని కాస్ డిగా తీసుకోండి. తీసుకుంటే ఇక్కడ మీకు ఎక్స్‌ప్లనేషన్‌లో ఏమిచ్చాడనేది మీకు అర్థమవుతుంది. ఓకే. చూడండి, ఇక్కడ మీకు ఎక్స్‌ప్లనేషన్‌లో ఏమిచ్చాడో చూడండి. కాస్ సి ప్లస్ కాస్ డిలో 2 కాస్ సి ప్లస్ డి బై 2 అంటే 2 కాస్ 100 ప్లస్ 20 బై 2. తర్వాత కాస్ సి మైనస్ డి బై 2 కాస్ 100 మైనస్ 20 బై 2 ప్లస్ కాస్ 40 యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ ఉంచేశారు. ఓకేనా? సో, కాస్ 20 ప్లస్ 100 2 బై 2 అంటే ఎంత? 2 కాస్ 120 బై 2
కాస్ 100 మైనస్ 20/2 అంటే ఎంత? కాస్ 80/2 రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్‌గా అంతే ఉంచేసాడు. కాస్ 140. 2 వన్స్ ఆర్ 2 60స్. 2 వన్స్ ఆర్ 2 40స్. చేస్తే ఇక్కడ మనకెంతొచ్చింది? 2 కాస్ 60 అండ్ కాస్ 40 రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్‌గా కాస్ 140ని మనం అంతే ఉంచాము. కాస్ 60 అంటే ఎంతమ్మా? 1/2. సో, కాస్ 60 దగ్గర 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకిలా వచ్చింది. 2 ఇంటూ 1/2 కాస్ 40 ప్లస్ కాస్ 60. ఇక్కడ 2, 2 క్యాన్సెల్ అయిపోతుంది. క్యాన్సెల్ అయిపోతే వి గెట్ కాస్ 40 ప్లస్ కాస్ 140. సీ హియర్, హియర్ అగైన్ వి హావ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాస్ సి ప్లస్ కాస్ డి. సో, అగైన్ మళ్ళీ మీరు అప్లై చేయండి. వాట్ ఈస్ ద ఫార్ములా కాస్ సి ప్లస్ కాస్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. ఇది అప్లై చేస్తే 2 కాస్ 140 ప్లస్ 40/2 కాస్ 140 మైనస్ 40/2 అంటే ఎంతొస్తుందమ్మా? 2 కాస్ 180/2 2 కాస్ 100/2. 180/2 అంటే ఎంత? 290స్ ఇక్కడ 250స్. సో, వి గెట్ 2 కాస్ 90 కాస్ 50. Cos 90 అంటే ఎంత? 0. So 0 into anything equal to 0. So we get answer is 0. What is the option ఎంతమ్మా మనకి? The option A is the right answer. చూడండి ఎంత ఈజీగా ఉందో మనకి. చాలా ఈజీగా ఉంది కదా! ఓకే. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వెషన్? సో, దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వెషన్. మీరు క్వెషన్ చూసి మీరు అమ్మో! ఏంటి ఈ క్వెషన్ అని చెప్పి అసలు భయపడకండి. ముందు స్టార్ట్ చేయండి. వాడేమిచ్చాడిక్కడ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ టాన్ థీటా ఇంటూ టాన్ థీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ థీటా. ఇక్కడ ఇమ్మీడియేట్‌లీగా మీరేం చేస్తారు అనంటే, దీన్ని లోపలికి మల్టిప్లై చేయండి. లోపలికి మల్టిప్లై చేస్తే ఈ సైన్ థీటా అలాగే ఉంచండి. సైన్ థీటా ఇంటూ ఈ టాన్ థీటాని లోపలికి మల్టిప్లై చేయండి. లోపలికి మల్టిప్లై చేస్తే వి గెట్ టాన్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్‌గా అంతే ఉంచేసేయండి. 1 మైనస్ టాన్ థీటా ఇంటూ 1 ప్లస్ టాన్ థీటా సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంచేసేయండి. ఇప్పుడు ఈ సీకెంట్ స్క్వేర్ థీటా బదులు మీరు ఏ ఫార్ములా రాస్తారు? 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా మీరు రాసినట్లయితే సో, చూడండి ఇక్కడ మనకొస్తుంది. సైన్ థీటా ఇంటూ ఏముంది? టాన్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ థీటా బదులు మనం ఏం రాసాము? 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. సో, కింద రిమైనింగ్ మనం యాజ్ ఇట్ ఈస్‌గా అంతే ఉంచేసాం. ఓకే. చూడండి. సో, తర్వాత చూడండమ్మా. సో, ఇక్కడ ఏం జరిగింది? ఈ టాన్ స్క్వేర్ థీటా ఈ టాన్ స్క్వేర్ థీటా, ఈ మైనస్ టాన్ స్క్వేర్ థీటా 2 క్యాన్సెల్ అయిపోతాయి. 2 క్యాన్సెల్ అయిపోతే మనకేముంది? సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ టాన్ థీటా బై 1 మైనస్ టాన్ థీటా, టాన్ థీటా ఇంటూ 1 ప్లస్ టాన్ థీటా, సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా. సో, సైన్ థీటా ఇంటూ ఇక్కడ మనకేముంటుంది? ఓన్లీ 1 ప్లస్ టాన్ థీటా ఉంటుంది. సో, రిమైనింగ్ కిందనంతా యాజ్ ఇట్ ఈస్‌గా మనం రాసేసాం. ఇప్పుడు ఈ టాన్ థీటా బదులు మనం ఏం రాయొచ్చో చూడండి. టాన్ థీటా అంటే ఎంత? సైన్ థీటా బై ఇక్కడ చూడండమ్మా 1 ప్లస్ టాన్ థీటా. ఈ 1 ప్లస్ టాన్ థీటా, ఈ 1 ప్లస్ టాన్ థీటా 2 క్యాన్సెల్ అయిపోతుంది. ఈ 2 క్యాన్సెల్ అయిపోతే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది చూడండి. సైన్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ఇంటూ టాన్ థీటా ఇంటూ మిగిలిందేంటమ్మా? సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా. ఇప్పుడు ఈ టాన్ థీటా బదులు ఏం రాస్తారు? సైన్ థీటా బై కాస్ థీటా రాయండి. రాస్తే మనకిక్కడొస్తుంది. సైన్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా, సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా. ఇక్కడ సైన్ థీటా క్యాన్సెల్ అయిపోతుంది. ఈ కాస్ థీటా పైకెళ్తే వి గెట్ కాస్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా. ఈ సీకెంట్ థీటా బదులు 1 బై కాస్ థీటా రాశారు. టాన్ థీటా బదులు సైన్ థీటా బై కాస్ థీటా. సో, ఇక్కడ ఎల్‌సిఎం చేస్తే వి గెట్ ది కాస్ థీటా. ఆ కాస్ థీటా పైకెళ్తే కాస్ స్క్వేర్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా. సో, 1 మైనస్ ఇక్కడ చూడండి ఇది ఎలా ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మ్‌లో ఉంది. సో, వి నో దట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఎంత? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్.
సో, ఇక్కడ మనకెలా ఉంది చూడండి. ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా. సో, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఈ రెండిటి బదులు ఏం రాయొచ్చు? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రాయొచ్చు. సో, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఎంత? కాస్ స్క్వేర్ థీటా. సో, కాస్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా వి గెట్ ది 1. సో, ఇట్ ఈస్ ద ఆన్సర్. సో, వెరీ సింపుల్. మీరు క్వెషన్ చూసి భయపడాల్సిన పని లేదు. చాలా ఈజీగా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? క్లియరా? చూడండి. నెక్స్ట్. నెక్స్ట్ క్వెషన్. సో, ఇన్ ద ట్రయాంగిల్ ఏబీసీ ఏ ఈక్వల్ టు 8, బి ఈక్వల్ టు 15, సి ఈక్వల్ టు 17. దెన్ ఫైండ్ ది వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ ఏ. ఓకే. సో, ఇది వాడిచ్చిన క్వెషన్. హ్మ్. సో, మనకి ఫార్ములా ఏంటమ్మా? ఏబీసీ ఒక ట్రయాంగిల్‌లో సో ఓకే. సారీ. హ్మ్. ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. దిస్ ఈస్ ద ట్రయాంగిల్ ఏబీసీ. ఈ ట్రయాంగిల్‌లో వాడు ఏబీసీ ఆర్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నాడు. ఏమన్నాడు? ఏబీసీ ఆర్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ద సైడ్ ఏ, ఇట్ ఈస్ ద సైడ్ బి, ఇట్ ఈస్ ద సైడ్ సి. సో, యూ టేక్ ఇట్ ఈస్ ద 8, ఇట్ ఈస్ ద 15 అండ్ ఇట్ ఈస్ ద 17. ఇలా ఈ సైడ్స్ వాడు ఇచ్చేసాడు. ఈ సైడ్స్ ఇచ్చినప్పుడు కాస్ ఏ ఫైండ్ ఔట్ చేయమన్నాడు. కాస్ ఏ ఫైండ్ ఔట్ చేయాలంటే డైరెక్ట్‌గా వి హావ్ ఎ ఫార్ములా కాస్ ఏ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ బీసీ. సో, మనకి ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది, సి వాల్యూ ఉంది. డైరెక్ట్‌గా మీరు సబ్స్టిట్యూట్ చేయండి. మీరు డైరెక్ట్‌గా సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్‌గా వి గెట్ ది ఆన్సర్ 15/7. ఇట్ ఈస్ ద డైరెక్ట్ ఫార్ములా ఫర్ ది ట్రయాంగిల్ ఏబీసీ. ఒక యాంగిల్ మీరు కాలిక్యులేట్ చేయమన్నారు అనంటే బి స్క్వేర్. సో, కాస్ ఏ ఈక్వల్ టు బి స్క్వేర్. చూడండి ఈ ఏ ఉంది కదా! ఈ ఏకి 2 సైడ్‌లు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంక మిగిలింది అపోజిట్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 బీసీ. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫార్ములాని. ఎలా గుర్తుపెట్టుకుంటారు? సో, ఇది ఒక ట్రయాంగిల్ అయితే ఇట్ ఈస్ ద ట్రయాంగిల్ ఏబీసీ. దీనికి అపోజిట్‌గా ఉన్నది స్మాల్ ఏ. దీనికి అపోజిట్‌గా ఉన్నది స్మాల్ బి. దీనికి అపోజిట్‌గా ఉన్నది స్మాల్ సి అయితే, మీరు కాస్ ఏ ఫైండ్ ఔట్ చేయాలి అనంటే, ఈ 2 సైడ్స్ ఉన్నాయి కదా! ఈ 2 సైడ్స్ హోల్ స్క్వేర్. సమ్ము బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ రిమైనింగ్ ఎదురుగా ఉన్నదేంటి? ఏ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ ఈ 2 సైడ్‌లు బీసీ. అలాగే మీరు కాస్ బి ఫైండ్ ఔట్ చేయాలంటే ఏ విధంగా రాస్తారు? కాస్ బి ఈక్వల్ టు ఈ 2 స్క్వేర్స్. సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ దీని అపోజిట్‌గా ఏముంది? మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై 2ఏసీ. అలాగే కాస్ సి ఫైండ్ ఔట్ చేయాలంటే ఎలా ఫార్ములా డెవలప్ చేస్తారు? కాస్ సి ఈక్వల్ టు ఈ 2 హోల్ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ దీనికి అపోజిట్‌గా ఉన్నదేంటి? స్మాల్ సి స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ సీఏ. ఈ విధంగా మనం ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ డైరెక్ట్‌గా మనం కాలిక్యులేట్ చేయొచ్చు. ఎప్పుడు? ఏ కామా, బి కామా, సి వాల్యూస్ మనకు తెలిసినప్పుడు. ఓకేనా? సో, ఇక్కడ ఏ కామా, బి కామా, సి వాల్యూస్ ఇచ్చేసాడు. డైరెక్ట్‌గా యూ సబ్స్టిట్యూట్ ది ఏబీసీ వాల్యూస్ ఇన్ దిస్ ఫార్ములా వి గెట్ ది ఆన్సర్ 15/7. ఓకే. ఓకే. So immediately we are going to the next problem. Okay. Okay, I am applying reading mode here. రీడింగ్ మోడ్‌లో పెట్టుకోండి. 1 బై 1 వచ్చేస్తాయి. ప్రతిసారి నెక్స్ట్ కాపీ పెట్టే పని లేకుండా. హ్మ్. ఓకే. రీడింగ్ మోడ్‌లో మనం కనెక్ట్ చేసుకున్నాం ఇక్కడ.
లోడ్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ 10% లోడ్ అయింది. ఓకే. సో, అన్నీ 1 బై 1 వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 3 అయిపోయింది. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 4. హ్మ్. ఈ క్వెషన్ నంబర్ 4 చేయండి చూడండి. లెట్ వాడేమిచ్చాడు? P ఈక్వల్ టు థీటా. దట్ మీన్స్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఈక్వల్ టు √2 కాస్ థీటా అండ్ Q ఈక్వల్ టు సైన్ థీటా ప్లస్ theta is to sin theta plus cos theta equal to √2 sin theta be the two sets. Then find the this one. సో, ఇది సెట్స్ లో వస్తుంది. ఇది ఎలా చేస్తారో చూడండి. ఫస్ట్ యూ కన్సిడర్ sin theta minus cos theta ఈక్వల్ టు √2 cos theta. హ్మ్. ఓకే. సో, ఈ ఈక్వేషన్ కి బోత్ సైడ్ cos theta పెట్టి డివైడెడ్ బై చేయండి. చేస్తే sin theta బై cos theta మైనస్ cos theta బై cos theta ఈక్వల్ టు √2 కాస్ థీటా బై కాస్ థీటా. ఇక్కడ కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. సైన్ థీటా బై కాస్ థీటా అంటే ఎంత? టాన్ థీటా -1 ఈక్వల్ టు √2. ఇక్కడ టాన్ థీటా అలాగే ఉంచండి. ఈ 1 అటు తీసుకెళ్తే ఏమవుతుంది? √2 ప్లస్ 1. సో, ఈ ఈక్వేషన్ ని మనం మాడిఫై చేసాము. ఈ ఈక్వేషన్ ని ఎలా మాడిఫై చేసాము? P equal to theta is to tan theta equal to √2 plus 1. Let us take this is the equation number 1. నెక్స్ట్ ఇచ్చిన సెకండ్ ఈక్వేషన్ Q సెట్ తీసుకోండి. sin theta plus cos theta ఈక్వల్ టు √2 sin theta. మళ్ళీ cos theta పెట్టి రెండింటిని డివైడెడ్ బై చేయండి. చేస్తే వి గెట్ sin theta బై cos theta ప్లస్ cos theta బై cos theta దట్ ఈస్ ఈక్వల్ టు √2 sin theta బై cos theta. సో, sin theta బై cos theta అంటే ఎంత? tan theta. Cos theta క్యాన్సిల్ అయిపోతుంది. Tan theta ప్లస్ 1 ఈక్వల్ టు √2 ఇంటూ మళ్ళీ sin theta బై cos theta అంటే ఎంత? tan theta. సో, వి గెట్ tan theta ప్లస్ 1 ఈక్వల్ టు దిస్ వన్. ఓకే. సో, ఆల్రెడీ మనకు తెలుసు. tan theta అంటే ఎంతొచ్చింది చూడండి ఇక్కడ √2 ప్లస్ 1 ఎంతొచ్చింది? tan theta ఈక్వల్ టు పైన మనం కాలిక్యులేట్ చేసాము. tan theta ఈక్వల్ టు మనకెంతొచ్చింది? √2 ప్లస్ 1. సారీ. సో, ఈ √2 ఈ టాన్ థీటాని ఇటువైపుకి తీసుకెళ్ళండి. తీసుకెళ్తే √2 ఇంటూ టాన్ థీటాని ఇటువైపుకి తీసుకెళ్ళండి. ఇటువైపుకి తీసుకెళ్తే మైనస్ టాన్ థీటా ఈక్వల్ టు 1. ఈ రెండిట్లో నుంచి టాన్ థీటాని కామన్ తీయండి. టాన్ థీటాని కామన్ తీస్తే √2 మైనస్ 1 ఈక్వల్ టు 1. దీని నుంచి టాన్ థీటా కాలిక్యులేట్ చేయండి. టాన్ థీటా ఈక్వల్ టు ఎంతొస్తుందమ్మా మనకి చూడండి. టాన్ థీటా ఈక్వల్ టు 1 బై √2 మైనస్ 1 ఇదొచ్చింది. సో, మనం దీన్ని రేషనలైజ్ చేయండి. √2 ప్లస్ 1 బై √2 ప్లస్ 1 రేషనలైజ్ చేస్తే వి గెట్ డినామినేటర్ √2 ప్లస్ 1 ఇలా ఇక్కడ ఎలా ఉంది? a మైనస్ b ఇంటూ a ప్లస్ b. a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఉంటే మనం ఎలా రాయొచ్చండి? a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఉంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సేమ్ అలాగే రాయండి ఇక్కడ. a ప్లేస్‌లో √2 ఉంది. √2 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు √2 ప్లస్ 1 బై √2 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 4 ప్లస్ సారీ 2 మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు √2 ప్లస్ 1 బై 1. √2 ప్లస్ 1 వచ్చింది. సో, ఇక్కడ అలా వచ్చిందనమాట. సో, టాన్ థీటా ఈక్వల్ టు మనకెంత వచ్చింది? √2 ప్లస్ 1. సో, నౌ మనం డిరైవ్ చేసాం. Q ఈక్వల్ టు మాడిఫై చేసాం. థీటా ఈస్ టు టాన్ థీటా ఈక్వల్ టు √2 ప్లస్ 1. ఈ 2 ఈక్వేషన్స్‌ని మీరు గమనించినట్లయితే P ఈక్వల్ టు ఎంత? Q. సో, దిస్ ఈస్ ద ఆన్సర్. సో, వాట్ ఈస్ ద ఆన్సర్? P ఈక్వల్ టు Q. సో, ఈజీగా ఉంది కదా! ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 5.
సో 1 మైనస్ టాన్ ఆల్ఫా ఇంటూ టాన్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ టాన్ ఆల్ఫా మైనస్ టాన్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ సీకెంట్ స్క్వేర్ బీటా ఈక్వల్ టు హౌ మచ్? ఎలా చేస్తారు ఇది? సింపుల్‌గా ఆలోచించండి. వెయిట్ ఎ మినిట్. హ్మ్. ఇక్కడ చూడండి ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఇది ఈ విధంగా ఇచ్చాడు. ఇప్పుడు మీరేం చేస్తారు? ఇక్కడ చూడండి సింపుల్‌గా పుట్ ఆల్ఫా ఈక్వల్ టు 0, బీటా ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్ 1 ప్లస్ టాన్ 0 అండ్ టాన్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ టాన్ 0 మైనస్ టాన్ 0 హోల్ స్క్వేర్ మైనస్ సీకెంట్ స్క్వేర్ 0 ఇంటూ సీకెంట్ స్క్వేర్ 0. టాన్ 0 అంటే ఎంత? 0. టాన్ 0 అంటే ఎంత? 0. టాన్ 0 అంటే 0. సో దట్ వి గెట్ 1 ఒకటి మిగులుతుంది ఇక్కడ. మైనస్ సీకెంట్ స్క్వేర్ 0 అంటే ఎంత? 1. సీకెంట్ స్క్వేర్ 0 అంటే ఎంత? 1. 1 మైనస్ 1 ఈక్వల్ టు 0. సో డైరెక్ట్‌గా వి గెట్ ది 0 ఆన్సర్. సింపుల్‌గా మీకు నేను చెప్పాను కదమ్మా! ఆ విధంగా చేస్తే సరిపోతుంది మనకి. ఓకే. ఓకే. నెక్స్ట్ క్వెషన్. Okay, here he is given sin 2 theta equal to cos 3 theta. So, theta value 0 to pi by 2 మధ్యలో ఉంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా? సో, మనకిక్కడ 2 ఫార్ములాస్ ఖచ్చితంగా తెలియాలి. ఇది చేయాలి అనంటే ఆల్రెడీ మీకు నేను ఫార్ములాస్ చెప్పాను. వాట్ ఈస్ ద sin 2 theta వాల్యూ? sin 2 theta ఈక్వల్ టు ఫార్ములా 2 sin theta ఇంటూ కాస్ థీటా. వాట్ ఈస్ ద ఫార్ములా cos 3 theta? cos 3 theta ఈక్వల్ టు 4 cos క్యూబ్ థీటా మైనస్ 3 cos థీటా. సో, మనకిచ్చిందేంటి? sin 2 theta ఈక్వల్ టు cos 3 theta. ఈ sin 2 theta దగ్గర ఇది సబ్స్టిట్యూట్ చేయండి. cos 3 theta దగ్గర ఇది సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్ దిస్ వన్. 2 sin theta cos theta ఈక్వల్ టు 4 cos క్యూబ్ థీటా మైనస్ 3 cos క్యూబ్ థీటా. ఓకే. సో, ఏమొచ్చింది మనకిక్కడ sin 2 theta అంటే మనం ఏం రాయొచ్చు? 2 sin theta cos theta ఈక్వల్ టు 4 cos క్యూబ్ థీటా మైనస్ 3 cos theta. సో, దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ కాస్ థీటా మనం కామన్ తీద్దాం. కాస్ థీటా కామన్ తీస్తే 4 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 3. సో, ఇక్కడ కాసు, కాసు క్యాన్సిల్ అయిపోతుంది. వి గెట్ 2 సైన్ థీటా ఈక్వల్ టు 4 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 3. సో, ఇక్కడ ఈ కాస్ స్క్వేర్ థీటాని మనం ఏం రాద్దాము? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రాద్దాము మైనస్ 3. సో, 2 sin theta equal to this one. So, that is equal to 2 sin theta equal to సో, ఇక్కడ మీరు లోపలికి చేయండి. లోపలికి చేస్తే 4 మైనస్ 4 sin స్క్వేర్ థీటా మైనస్ 3. సో, దట్ ఈస్ ఈక్వల్ టు 4 మైనస్ 3 అంటే మనం ఏం రాయొచ్చు? 1 వస్తుంది. ఈ మొత్తాన్ని ఇటువైపుకి తీసుకురండి. ఇటువైపుకి తీసుకొస్తే వి గెట్ ది 4 sin స్క్వేర్ థీటా. ఇది ఇటువైపుకొస్తే 4 sin స్క్వేర్ థీటా. 4 మైనస్ 3 అంటే 1 అవుతుంది. ఆ 1 ఇటువైపుకొస్తే ఏమవుతుంది? మైనస్ 1 అవుతుంది. సో, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్‌గా 2 sin థీటా రాశాను. మైనస్ 1 ఈక్వల్ టు 0. సో, ఇది ఎలా ఉందమ్మా? ఈ ఈక్వేషన్ ఎలా ఉంది చూడండి. దిస్ ఈక్వేషన్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈ 2 ఈక్వేషన్స్‌ని కంపేర్ చేయండి. దీన్ని కంపేర్ చేస్తే వి గెట్ ఏ వాల్యూ ఈక్వల్ టు 4, బి వాల్యూ ఈక్వల్ టు 2, సి వాల్యూ ఈక్వల్ టు -1. సో, మనం కాస్ట్ దీని నుంచి మీరు సైన్ థీటా రూట్స్ ఫైండ్ ఔట్ చేయండి. రూట్స్ ఫైండ్ ఔట్ చేయండి. రూట్స్ ఫైండ్ ఔట్ చేస్తే మనకి
దీన్ని బట్టి రూట్స్ ఫైండ్ ఔట్ చేయండి. రూట్స్ ఫైండ్ ఔట్ చేయడానికి వాట్ ఈస్ ద ఫార్ములా? హౌ యూ కాలిక్యులేట్ ది రూట్స్? ద రూట్స్ ఫైండ్ ఔట్ చేయడానికి వి హావ్ ఫార్ములా -b +or -√b² - 4ac/2a. ఆ రూట్స్ ఫైండ్ ఔట్ చేస్తే మనకి డైరెక్ట్‌గా sin తీటా వాల్యూ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఫంక్షన్ ఆఫ్ sin తీటా. సో, చేస్తే మనకి sin తీటా వాల్యూ ఎంతొచ్చింది? -1 +or -√4/2. కానీ వాడు ఏమిచ్చాడు? థీటా ఈజ్ లయింగ్ ఇన్ బిట్వీన్ 0-π/2 ఇచ్చాడు. π/2 అంటే ఎంత? 0-90 0-90 అన్నీ పాజిటివ్ కాబట్టి sin θ -1 ± యాజ్ ఇట్ ఈస్‌గా మనం మైనస్ తీసుకోము. ఎంతైతే వచ్చిందో అంతే రాసేస్తాం. వాడేం ఫైండ్ ఔట్ చేయమన్నాడు? cos2θ ఫైండ్ ఔట్ చేయమన్నాడు. cos2θ అంటే ఫార్ములా ఏంటి? cos2θ - sin2θ. దీంట్లో cos2θని చేంజ్ చేయండి. cos2θ అంటే ఎంత? 1 - sin2θ మైనస్ sin2θ. ఈ రెండిటిని చేస్తే 1 - 2 sin2θ. సో, మనకి sin θ వాల్యూ తెలుసు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్ ది ఫైనల్ ఆన్సర్. సో, వి గెట్ ది sin θ దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్ 1 + √5/4. సో, దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో, పెద్ద కష్టమేమి కాదు. చాలా ఈజీగా ఉంటుంది. సాల్వ్ చేయండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ద cos 75? How you calculate the cos 75? So, this is the question. Okay. Tan 75 plus cot 75. సో, ఫస్ట్ tan 75 తీసుకోండి. 75ని మనం ఏ రాయొచ్చు? 30 + 45. సో, ఇది ఏ విధంగా ఉంది? tan A + B ఫార్ములాలో ఉంది. tan A + B అంటే ఎంత? tan A ఇంటూ tan A + tan B బై 1 - tan A ఇంటూ tan B. సో, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. tan 45 tan A అంటే ఎంత? 30 తీసుకోండి. tan B అంటే ఎంత? 45 తీసుకోండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. tan 30 + tan 45 బై 1 - tan 30 into tan 45 that is equal to √3 + 1 by √3 - 1. సో, మనకొచ్చేసింది. tan 75 వాల్యూ వచ్చేసింది. tan 75 వాల్యూ ఎంత? √3 + 1 by √3 - 1. ఇంకేం ఫైండ్ ఔట్ చేయాలి? cot 75 కాలిక్యులేట్ చేయాలి. సో, cot 75 ఈక్వల్ టు ఎంత? 1/tan 75 దీని యొక్క రెసిప్రోకలే కదా! చేస్తే ఎంతొస్తుంది? √3 - 1 by √3 + 1. సో, ఇప్పుడు ఈ రెండిటిని మనం ఏం చేయాలి? రేషనలైజ్ చేయాలి. చూడండి. ఈ రెండిటిని యాడ్ చేయాలి. రెండిటిని యాడ్ చేస్తే మనకెంతొచ్చింది? √3 + 1 బై √3 - 1 ప్లస్ √3 - 1 బై √3 + 1. సో, ఈ రెండిటిని ఏం చేస్తారు? ఎల్సీఎం చేయండి. ఎల్సీఎం చేస్తే సో, √3 ఎల్సీఎం ఎంత? √3 - 1 ఇంటూ √3 + 1 ఇది ఇంటూ ఇది చేస్తే క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే వి గెట్ √3 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ √3 - 1 హోల్ స్క్వేర్. సో, ఇక్కడ చూడండి a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. మనకు తెలుసు a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ అంటే మనకేమొస్తుందమ్మా? a + b హోల్ స్క్వేర్ ఇంటూ a - b హోల్ స్క్వేర్ అంటే 2ab ఫార్ములా. ఓకే. సో, ఇక్కడ చేయండి. 2ab అంటే ఎంత? 2 ఇంటూ √3 ఇంటూ 1 బై ఇక్కడ ఎలా ఉంది చూడండి. a + b ఇంటూ a - b. a + b ఇంటూ a - bలోకి చేస్తే a² - b² అంటే ఎంతమ్మా? √3 హోల్ స్క్వేర్ -1 దట్ ఈస్ ఈక్వల్ టు 2√3 బై √3 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 3 - 1 దట్ ఈస్ ఈక్వల్ టు 2√3/2 2, 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఆహ్, సారీ. ఇక్కడ a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ అంటే మనకొచ్చేది a² + b². సో, దిస్ ఈస్ ద ఫార్ములా చేంజ్ అమ్మా. ఇది చూసుకోండి. సో, ఇది మనం చేస్తే ఓకే. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో, a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ అంటే మనకు ఏమొస్తుంది? a² + b² వస్తుంది. మీ రిమైనింగ్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి.
సో మనం చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 బై ఇక్కడ a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో వి గెట్ √3 హోల్ స్క్వేర్ 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3 హోల్ స్క్వేర్ అంటే ఎంత 3 ప్లస్ 1 ఇంటూ 2 బై √3 హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా 3 మైనస్ 1 3 ప్లస్ 1 అంటే 4 4 ఇంటూ 2 ఈక్వల్ టు 8 3 మైనస్ 1 ఈక్వల్ టు 2 సో 8 బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 సో వీ గెట్ ది 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫార్ములా నేను తప్పు రాశానమ్మా. మనకి ఏమొస్తుంది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే వాట్ ఈస్ ద ఫార్ములా 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఆ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే we get directly answer. I think now it is clear. Okay. Now we focus on the question number 8. Okay. సో ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా tan alpha by 2 and tan beta by 2 are the roots of the equation 8x square minus 2 26x plus 15. Then find the value of cos alpha plus beta will be. So వాడు ఏమి ఇచ్చాడండి 8x స్క్వేర్ మైనస్ 2 26x ప్లస్ 15 అనే ఒక ఫార్ములా ఇచ్చాడు. వీటి యొక్క రూట్స్ ఏంటంట tan ఆల్ఫా బై 2 దీనికి వచ్చే రూట్స్ ఒక రూట్ వచ్చేసి tan ఆల్ఫా బై 2 ఒక రూట్ వచ్చేసరికి tan బీటా బై 2 అది. ఓకే. సో ముందు మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి వి ఆర్ టేకెన్ ఈక్వేషన్ హియర్. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ 8x square minus 26x plus 15. ఓకే. సో ఇక్కడ చూడండి ఈ 26 ని మనం ఎలా రాయొచ్చు 8x square minus 20x minus 6x plus 15. ఓకే. ఈ రెండిట్లో నుంచి ఏమైనా కామన్ తీయొచ్చా 4 కామన్ తీయొచ్చు. 4 కామన్ తీస్తే 4x కామన్ తీయండి. రెండిట్లో నుంచి 4x కామన్ తీస్తే వి గెట్ హియర్ 2x మైనస్ ఎక్స్ బయటకు వచ్చేసింది ఇక్కడ ఎంత ఉంటుంది 5 2x మైనస్ 5 ఈ రెండిట్లో నుంచి 3 కామన్ తీయండి మైనస్ 3 కామన్ తీస్తే వి గెట్ 2x మైనస్ 5 ఇప్పుడు ఈ టోటల్ లో నుంచి 2x మైనస్ 5 అని కామన్ తీస్తే వి గెట్ 2x మైనస్ 5 ఇంటూ 4x మైనస్ 3 ఈక్వల్ టు 0. సో ఒక రూట్ ని ఈక్వేట్ చేయండి 2x మైనస్ 5 ఈక్వల్ టు 0 దీని నుంచి x ఈక్వల్ టు వి గెట్ 5 బై 2 రెండో రూట్ ని ఈక్వేట్ చేయండి 4x మైనస్ 3 ఈక్వల్ టు 0 x ఈక్వల్ టు 3 బై 4. సో నాకు రూట్లు వచ్చేసాయి ఒక రూట్ వచ్చేసి x ఈక్వల్ టు ఎంత వచ్చింది 5 బై 2. లెటెస్ట్ టేక్ ఆ రూట్ ని మనం ఏమనుకుంటాము tan ఆల్ఫా బై 2 ఈక్వల్ టు ఎంత 5 బై 2. ఇంకో రూట్ ఎంత వచ్చింది 3 బై 2 3 బై 4 వచ్చింది దాన్ని ఏమనుకుంటావు tan బీటా బై 2 ఈక్వల్ టు 3 బై 4. వాడు అన్నాడు ఏమన్నాడు ఒక రూట్ వచ్చి రెండు రూట్లు ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏమన్నాడు tan ఆల్ఫా బై 2 tan బీటా బై 2 అన్నాడు. అందుకని వచ్చిన రెండు రూట్ని ఒక రూట్ tan ఆల్ఫా బై 2 తీసుకున్నాను ఒక రూట్ tan బీటా బై 2 తీసుకున్నాను. సో వాడు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు మనల్ని కాస్ ఆల్ఫా ప్లస్ బీటా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో కాస్ ఆల్ఫా ప్లస్ బీటా క్యాలిక్యులేట్ చేయడానికి నాకున్న ఒక ఫార్ములా ఉంది ఏంటి అని అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ ఏ ప్లస్ బీటా బై 2 డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్
ఏ ప్లస్ బి బై 2. సో, ఈ ఫార్ములాని మనం యూజ్ చేసుకుందాం. కాస్ స్క్వేర్ థీటా ఈ కాస్ థీటా ఈక్వల్ టు సో, ఈ ఫార్ములాని మనం యూజ్ చేసుకుంటే సో, వి గెట్ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1 మైనస్ టాన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2. సో, నేనిక్కడ ఏం కాలిక్యులేట్ చేయాలి? టాన్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 కనుక నేను కాలిక్యులేట్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో, నేను ఇది కాలిక్యులేట్ చేయడానికి నేను టాన్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 తీసుకున్నాను. టాన్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 దీన్ని డివైడ్ చేస్తున్నాను. ఆల్ఫా ప్లస్ బీటా బై 2ని ఇలా రాస్తాను. టాన్ ఆల్ఫా బై 2 ప్లస్ బీటా బై 2. ఇది ఏ ఫార్ములాలో ఉంది చూడండి. టాన్ ఏ ప్లస్ టాన్ బి ఫార్ములాలో ఉంది. టాన్ ఏ ప్లస్ టాన్ బి ఫార్ములాలో ఉంటే మనం ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చు? టాన్ ఏ ప్లస్ టాన్ బి టాన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? టాన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు టాన్ ఏ ప్లస్ టాన్ బి బై 1 మైనస్ టాన్ ఏ ఇంటూ టాన్ బి. ఈ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేయండి. ఇక్కడ యూజ్ చేస్తే వి గెట్ టాన్ ఆల్ఫా బై 2 ప్లస్ టాన్ బీటా బై 2 డివైడెడ్ బై 1 మైనస్ టాన్ ఆల్ఫా బై 2 టాన్ బీటా బై 2. సో, ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేయండి. టాన్ ఆల్ఫా బై 2 అంటే మనకు ఎంత తీసుకున్నాం ఇక్కడ? 5/2 సబ్స్టిట్యూట్ చేయండి. 5/2 ప్లస్ 3/4 టాన్ బీటా బై 2 అంటే ఎంత? 3/4 డివైడెడ్ బై 1 మైనస్ 5/2 ఇంటూ 3/4. సో, ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే నాకెంతొచ్చింది? -26/7 వస్తుంది. ఇప్పుడు నాకు టాన్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 వాల్యూ తెలుసు. -26/7. ఈ టాన్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్ దిస్ ఆన్సర్. అంటే ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? 1 మైనస్ టాన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2. టాన్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 అంటే ఎంత మనకి? -26/7 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ -26/7 హోల్ స్క్వేర్ చేస్తే వి గెట్ ది -627/725. సో, దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్. హ్మ్. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు మనం 8 క్వెషన్స్ ప్రిపేర్ అయ్యా 8 క్వెషన్స్ మనం నేర్చుకున్నాము. ఓకే. టైమ్ 9:40 అయిపోయింది. నేను మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత నేను మిగతా సమ్స్ చేసి నేను మీకు ఆ సొల్యూషన్స్ ఎలా వచ్చాయో మీకు నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఓకే. సో, అప్పుడు వరకు మీరు ఇవి చేయండి. ఓకే. సో, ఈ రోజుకి ఈ 8 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసి పడుకోండి. రేపు ఉదయం కల్లా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి నేను మీకు సొల్యూషన్స్ అనేది పెడతాను. ఓకేనా? థాంక్ యూ.